హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటి అంటే, మేము చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో, విజయవాడ దుర్గమ్మ దర్శనం తర్వాత అమరావతి వెళ్ళాము శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి దర్శనం కోసం అని చెప్పేసి. అదనమాట. అక్కడ నుంచి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బస్లో కింద వరకు వెళ్ళిపోయి అక్కడ నుంచి కాంప్లెక్స్ వరకు ఆటో ఎక్కాము. ఆటో నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్లో అమరావతి గుడి అని చెప్పేసి ఆ బస్సు ఎక్కామన్నమాట. నిజానికి నాకైతే చాలా హ్యాపీగా ఒకలా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇదంతా ఇలా రావడం. నిజానికి పాప కూడా చాలా ఎగ్జైట్గానే ఉంది, కాకపోతే నిద్ర వచ్చినప్పుడే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, కానీ నార్మల్ అంతా పాప కూడా జర్నీ చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇటు సైడు చూడండి ఎలా ఉన్నాయో పొలాలు, చెరువులు అన్నీ. ఇంకా చెప్పాలంటే కృష్ణా నదిలో వాటర్ ఎక్కువగా లేదు. కామెడీ చెప్పాలంటే అక్కడ ఉన్న ఇసుకను చూసి మా అక్క అంటుంది అదంతా వాటర్ అనుకున్నాం మేము దూరం నుండి చూసి. ఇంకేంటి చూస్తే దగ్గర నుండి అది వాటర్ కాదు, ఇసుక. అదంతా దూరం నుండి చూడడానికి సేమ్ వాటర్లానే కనిపిస్తుంది. ఇగో యశుతల్లిని వాళ్ళ పెద్దమ్మ ఎత్తుకున్నారు. బస్లో 2 hours జర్నీ పట్టింది మాకు. బస్సులు వెళ్తుంటే చాలా చాలా టెంపుల్స్ కనిపించాయి, చూడడానికి చాలా బాగున్నాయి. ఆర్టీసీ బస్ అవడం వల్ల దిగి ఎక్కడం కష్టంగా ఉంటుందని చెప్పి ఇంక మేము ఎక్కడ మధ్యలో దిగలేదు, డైరెక్ట్గా అమరావతి గుడి దగ్గర దిగాము అనమాట. ఈ పొలాలు ఇవన్నీ పత్తి వేశారు, ఇవన్నీ నల్ల భూములు కదా, ఇవి పత్తికి చాలా అనుగుణంగా ఉంటాయి అనేసి వేశారంట. నాకు కూడా తెలీదు, ఇక్కడ చెప్తున్నారు. చివరికి టెంపుల్కి వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నిజానికి అసలు టెంపుల్ బయట వెదర్కి లోపల వెదర్కి అస్సలు సంబంధం లేదు. జస్ట్ ఇలా గోడ దాటి అడుగు లోపలికి పెట్టగానే ఎంత చల్లగా ప్రశాంతంగా హాయిగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేను. నిజంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఎంత బాగుంది అంటే అసలు ఇంకా చెప్పలేము. అక్కడ ఉన్న ప్రశాంతత అవ్వనివ్వండి, అంతే ఆ పాజిటివ్ వైబ్ అదంతా కూడా. గోడకి అవతల వైపు అంటే బయట ఉన్నంతసేపు చాలా ఎండగా చిరాకుగా ఏదోలా అనిపించింది, ఎంతో స్ట్రెయిన్ అయిపోయినట్టు. అంటే నైట్ అంతా జర్నీ చేసాం కదా, ట్రైన్ జర్నీ చేసి అక్కడ అంతా. ఇంకా ఇలా లోపలికి అడుగు పెట్టామో లేదు, ఎలా అనిపించిందో చాలా ఫ్రీగా, మనసు అంతా తేలికగా, అంత మంచిగా అనిపించింది. ప్రతి ఒక్కరూ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత యశం అక్కడ టెంపుల్ కిందన వదిలితే చాలాసేపు ఆడుకుంది. ప్రసాదాలు అవి తీసుకున్నాం, తిన్నాం. అసలు నిజానికి టెంపుల్ నుంచి బయటికి రావాలనిపించనే లేదు. అంత ప్రశాంతంగా, అంత నిశ్శబ్దంగా, సైలెంట్గా చాలా బాగా అనిపించింది. ఎంత బాగుందంటే అసలు. తర్వాత అలా యశు తల్లి మేము కాసేపు ఆడుకున్నాము. ఒక 1/2 hour అలా స్పెండ్ చేసాం, కూర్చున్నాం దర్శనం అయిపోయిన తర్వాత. నిజానికి ఈ రోజున అసలు ఎప్పటికీ మర్చిపోలేను. అంత మంచిగా దర్శనం కానీ అంత బాగుంది అక్కడ. ఇంకా చెప్పాలంటే యశుతల్లి కూడా, ఇది వేణుగోపాల స్వామి టెంపుల్, అక్కడ లోపల చిన్నగా ఉంది. ఇంకా ఇక్కడ ఇంకొక శివుని టెంపుల్. ఎంత మంచిగా అనిపిస్తుందో దర్శనంకి. ఇలా శివుని దగ్గరికి దర్శనంకి వెళ్తూ ఉంటే కళ్ళంటే నీళ్ళు వచ్చేవి, అంత మంచిగా అనిపించింది లోపల అంతా. చూడండి నంది. ఇంకా చెప్పాలంటే నార్మల్ డేస్లో వెళ్ళడమే మంచిది, అంటే దర్శనం మంచిగా చేసుకోవచ్చు. స్పెషల్ డేస్లో అయితే చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ యశం గారు వాళ్ళ పెద్దమ్మ చేతుల నుంచి కప్పులు ఆగేసుకొని మరి తాగేస్తున్నాడు. యాక్టర్ అసలు అందులో ఏం లేవు, ఉన్నట్టు స్టిల్ వేస్తుంది. అమ్మగారు కూడా స్టిల్స్ ఇవ్వడం నేర్చుకున్నారనమాట, అందుకోసమనే. అంటే అక్కడ సాక్స్ లేయడం వల్ల పాపం నించోడానికి కొంచెం కష్టంగా ఉండేది, ఊరికే జారిపోతూ ఉండేది. ఆవిడకి మనుషుల మీద ఉండడం అంతగా నచ్చదు, అందుకే కిందనే కానీ హ్యాపీగా ఆడుకుంటుంది. అంతా అయిపోయిన తర్వాత టిఫిన్స్ తీసుకున్నాం. వీటి కోసం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అసలు ఎవరైనా వెళ్తే మాత్రం అక్కడ బయట ఉన్న షాప్ అస్సలు టిఫిన్ తినొద్దు. కొంచెం కూడా ఏమి బాగాలేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను రెడీమేడ్ పూరి అంట. వామ్మో,
రెడీమేడ్ పరోటా చూసాను కానీ రెడీమేడ్ పూరి అప్పుడు ఆ రోజు చూడడమే అసలు కొంచెం కూడా ఏం బాగాలేదు. ఆయిల్ కూడా చాలా ఎక్కువ అదే మరిగింది అనుకుంటా, మాడిపోయినట్టుంది. అస్సలు అది తింటుంటే చేదుగా ఎలగెలగో అనిపించింది కానీ తప్పలే. అప్పటికే 11 అవుతుంది, ఫుల్గా ఆకలి అవుతుంది మార్నింగ్ టిఫిన్ తినకపోవడం వల్ల. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కి రిటర్న్ అయిపోయాము. అక్కడ నుంచి మా మా అక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళు విజయవాడలోనే ఉంటే వాళ్ళ ఇంటికి ఆటోలో వెళ్ళాము. వాళ్ళకి టెక్స్టైల్ బిజినెస్ ఉందన్నమాట. అంటే స్కూల్స్కి యూనిఫామ్స్, టీషర్ట్స్, ట్రాక్స్, యూనిఫామ్వి స్టిచ్ చేసి ఇస్తూ ఉంటారనమాట. ఆంటీ ఓన్గా స్టార్ట్ చేశారు ఈ బిజినెస్. తను బయట నేర్చుకొని ఫస్ట్ ఆమె ఒక్కడు కుట్టుతూ తర్వాత ఇంకో 10 మందికి చేసి తర్వాత వాళ్ళే ఓలా ఆటో బుక్ చేశారు. కాంప్లెక్స్కి వెళ్ళాము, ఎందుకంటే కాంప్లెక్స్లో మా లగేజ్ ఉండిపోయిందనమాట. కాంప్లెక్స్ నుంచి లగేజ్ తీసుకొని అప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాము. తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.